హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాలు మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు, దానితో పాటు టీటీడీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు వీడియోలో చూద్దాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏప్రిల్ 17 బుధవారం రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా శ్రీరామనవమి ఆస్థానాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. స్వప్న తిరుమంజనం అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేస్తారు ఉత్సవమూర్తులకు. శ్రీరామనవమి రోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహన సేవను అందుకుంటారు స్వామివారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు టీటీడీ. ఈ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోండి. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 18న రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి దగ్గర ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా చేయనుంది. నిన్ననే టీటీడీ ఏప్రిల్ నెలలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు ఏమిటో రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు తెలుసుకుందాము. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 2024 ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 5, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తేదీలు శుక్రవారం వచ్చాయి. ఈ శుక్రవారం రోజులలో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఆలయంలో కోయల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. అదే రోజు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఏప్రిల్ 9న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ పట్టాభిరామస్వామి వారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు అభయమిస్తారు. ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం బుగ్గోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఏప్రిల్ 21న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5:30 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 23న శ్రీ గోవిందరాజస్వామి వారి పొన్న కాల్వ ఉత్సవం జరగనుంది. ఇలా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేషంగా ఉత్సవాలు జరగనున్నాయి. కొండలలో వెలిసిన శ్రీ కోనేటి రాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిన్న ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పట్టింది, ఇలా దర్శనానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. తిరుమల కొండపై సాలగ్రామ శిలగా స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న మార్చి 29 శుక్రవారం రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ భక్తులలో 31,245 మంది తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులను చెల్లించుకున్నారు. ఆ శ్రీనివాసుని హుండీ కానుకల విలువ నిన్న 3,41,00,000 రూపాయలు.
తిరుమలలో నిన్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. కంపార్ట్మెంట్స్ అన్ని కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. సర్వదర్శనం, ఫ్రీ దర్శనం ద్వారా వితౌట్ ఎస్ఎస్డి టోకెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులకు నిన్న 24 అవర్స్ టైం పట్టింది. తిరుమలలో శుక్రవారం రోజున దర్శనానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శ్రీవారిని నిజపాద దర్శనం చేసుకుంటారు భక్తులు. ఈ రోజున స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది. గురువారం రోజున స్వామివారికి ధరించిన ధవల వస్త్రాలను తొలగించి అభిషేకం, ప్రత్యేక పూజలను చేస్తారు. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.